వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో 52 వీక్ లోకి దగ్గరగా ఉండి అండ్ ప్రైస్లో కొద్దిగా అప్ ట్రెండ్ కనబడుతున్న స్టాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ లా ఒప్పలా. అండ్ 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ డజన్ మీన్ దట్ అవి అక్కడ నుంచి పెరుగుతాయని అర్థం కాదు, బట్ ఇట్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ టు బై ఎట్ ద లోయెస్ట్ ప్రైస్. లవపోలో స్టాక్ చూడండి, లాంగ్ టర్మ్ వ్యూ ఇది, 1 ఇయర్ చార్ట్ చూడండి. 1 ఇయర్లో మీకు స్టాక్ అయితే కంటిన్యూస్గా ఫాల్ అవుతూ వస్తుంది. సమ్వేర్ ఆ ఫాల్ ఆగాలి కాబట్టి అరౌండ్ 290 దగ్గరగా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ 290 పైన స్టాక్ అయితే అప్ ట్రెండ్ కనబడుతుంది. సో లెటస్ లుక్ ఇన్ టు 5 ఇయర్ చార్ట్ ఒకసారి చూద్దాము. సో 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ కంటిన్యూస్గా పెరిగిన స్టాక్ 2020లో నుంచి, బట్ ప్రజెంట్లీ స్టాక్ అయితే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సమ్వేర్ ప్రైస్ అయితే ఒక అప్ ట్రెండ్ అయితే కనబడాలి. లాంగ్ టర్మ్లో మీకు ఒక బెస్ట్ అక్యుములేషన్ పాయింట్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో సమ్వేర్ 280 to 300 మధ్యలో స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. అండ్ ఆర్ఎస్ఐ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అన్ అప్ సైడ్. అంటే మీకు ఒకవేళ స్టాక్ ఒక 10-15 పాయింట్స్ ఫాల్ అయితే కనుక ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ టెరిటరీ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే మొదలయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎప్పుడు కూడా ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది హెవీ బయింగ్ ద్వారా వస్తుంది. ఇక్కడ మీకు బై క్యాండిల్స్ ఎంతలా ఫామ్ అయితే దాన్ని ఫర్దర్గా ప్రైస్ అయితే పుష్ అవుతూ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైక్ రెసిస్టెంట్ జోన్ దగ్గరగా మీకు వాల్యూమ్స్ పెరుగుతూ ఉంటే బై వాల్యూమ్స్ ప్రైస్ అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ ట్రెండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. సో స్టాక్స్ ఎప్పుడు కూడా సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా అవి ఒక రేంజ్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఒక 10-15 పాయింట్స్ రేంజ్లో, 10-15% రేంజ్లో మూవ్ అవుతూ ఉంటాయి. బట్ వన్స్ మీకు ఆ బ్రేక్అవుట్ ఇచ్చితే అప్ సైడ్ మీకు అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ నుంచి ఎక్కువగా ప్రైస్ గెయిన్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ దగ్గరగా మంచి బయింగ్ వస్తుంది. ఫర్దర్గా ప్రతిసారి కూడా ఒక 50-100 పాయింట్స్, ఇక్కడ మీకు 200 నుంచి అరౌండ్ 240 నుంచి 440 అంటే 200 పాయింట్స్ పెరిగింది స్టాక్. ఇక్కడ 320 నుంచి 475 అంటే 150 పాయింట్స్ పెరిగింది స్టాక్. సో లాంగ్ టర్మ్లో కరెక్షన్ జరిగినప్పుడు డెఫినెట్గా అది ఒక 50 పాయింట్స్ కరెక్షన్ అని ఇస్తుంది, 100 పాయింట్స్ కరెక్షన్ అని ఇస్తుంది, అండ్ సమ్వేర్ క్లోజ్ టు దట్ పాయింట్. అండ్ ఆ కన్సిడరేషన్లో ఒకవేళ స్టాక్ 280-290 దగ్గరగా బయింగ్ వచ్చినా కూడా ఇమీడియట్లీ 350-400 అలా స్టాక్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ లావోపాలా అట్రాక్టివ్గా కనబడుతుంది చార్ట్స్ మీద. అండ్ ఇంకోటి బాలాజీ అమైన్స్ కూడా ఈ ఇయర్ కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉన్న స్టాకే. ఈ ఇయర్ అంటే ఈ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు పెద్దగా మొమెంటం లేదు స్టాక్లో. బట్ లాంగ్ టర్మ్ చార్ట్ చూసినప్పుడు కనుక 2000 దగ్గరగా మీకు మల్టిపుల్ టైమ్స్ ఒక సపోర్ట్ కనబడుతుంది. సో ఇట్ మీన్స్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ ఎప్పుడు కూడా మీకు లోయర్ లెవెల్ దగ్గరగా బై క్యాండిల్స్ చూడండి, సేమ్ ప్లేస్లో మీకు బై క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, సేమ్ ప్లేస్లో బై క్యాండిల్స్ అంటే సో హయ్యర్ లెవెల్స్ దగ్గరగా అంటే అరౌండ్ 2000 నుంచి 2700, లేదంటే 2000 నుంచి 2300, 2000 నుంచి 2500, అలా ఒక 500 పాయింట్స్, 400 పాయింట్స్, 300 పాయింట్స్. ఇది ట్రేడింగ్ పర్పస్లో జరుగుతున్న ట్రేడ్. సో ఇక్కడ వాళ్ళు ముందుగానే ప్రైస్ అనేది 2000 దగ్గరగా బై చేస్తారు, 3300 పాయింట్స్ 500 పాయింట్స్ దగ్గరగా సెల్లింగ్ వస్తుంది. సో ట్రేడ్ చేసేటప్పుడు అలా ట్రేడ్ చేయాలి. బట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ట్రై టు అక్యుములేట్. ఎప్పుడు ప్రైస్ ఫాల్ అయినా కూడా ఇక్కడ బై చేయకూడదు, ట్రై టు బై నియర్ సపోర్ట్ లెవెల్, సో దట్ మీకు ప్రైస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సో లాంగర్ టర్మ్లో బాలాజీ అమైన్స్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. సో ఎగ్జాక్ట్గా స్టాక్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుందని చెప్పలేము, కానీ ఇట్ కెన్ గో 1800, బట్ 1600, 1200 వెళ్ళే ఛాన్సెస్ ప్రాబిలిటీ తక్కువ. బట్ ఇట్ మే గో టు 2400, 2800, ఆ ప్రాబిలిటీ అయితే ఎక్కువగా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ బాలాజీ అమైన్స్. అయితే రీసెంట్లీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్ ఇండిగో పెయింట్స్. సో ఇండిగో పెయింట్స్ కూడా సైడ్ వే ప్యాటర్న్లో ఉంది స్టాక్. లిస్ట్ అయిన తర్వాత కంప్లీట్ డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఒక సైడ్ వే ప్యాటర్న్ అయితే కనబడుతుంది స్టాక్లో. బట్ వన్స్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయితే కనుక డెఫినెట్గా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. స్టాక్ 1400 దగ్గరగా ఉంది, ఇట్ మే ఫాల్ 1100, ఇట్ మే ఫాల్ 1200, బట్ 1000 బిలో అయితే స్టాక్ వెళ్ళకపోవచ్చు. సో కంటిన్యూస్గా మీరు లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఈ స్టాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ కూడా అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ యొక్క బిజినెసెస్ రెగ్యులర్గా రన్ అవుతూ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ రెగ్యులర్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మాత్రమే వీటిలో కన్సిడర్ చేయాలి. 52 వీక్ లో దగ్గరగా చాలా స్టాక్స్ ట్రేడ్ అవుతాయి, బట్ నోన్ స్టాక్స్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్తో మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇండిగో పెయింట్స్ తర్వాత స్టార్ హెల్త్, ఇది కూడా రీసెంట్గా ఐపీఓలో లిస్ట్ అయింది, బట్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, సైడ్ వే ప్యాటర్న్లో ఉంది. సో మార్కెట్స్లో మంచి మొమెంటం ఉన్నప్పుడు లైక్ ఐపీఓకి వచ్చిన స్టాక్స్ లిస్ట్ అయిన రోజున హై ప్రీమియం దగ్గరగా వెళ్తున్నాయి. బట్ మార్కెట్ కరెక్షన్లో నెగటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు లిస్ట్ అయిన స్టాక్స్లో ట్రెండ్ అయితే డౌన్ ఫాల్ వస్తుంది. సో స్టార్ హెల్త్ ప్రస్తుతానికైతే 499 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో మేబీ ఈ స్టాక్లో కూడా హెవీ సెల్లింగ్ వచ్చినా కూడా లోయర్ లెవెల్ దగ్గరగా డెఫినెట్గా బయింగ్ రావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్లాంటి హెవీ సెల్లింగ్ వచ్చినప్పుడు ఏంటంటే రిటైలర్స్ అండ్ ట్రేడర్స్ ఎక్కువగా నష్టపోతారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇక్కడ క్యాండిల్ చూడండి, బట్ ఇమ్మీడియట్లీ ద ప్రైస్ బౌన్స్ అప్ సైడ్. సో మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ప్రైస్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో ఇట్ ఈస్ అ ట్రేడింగ్ యాక్టివిటీ. లేదు అంటే ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్స్ బై చేసినా సెల్ చేసినా అండ్ దే వాంట్ టు బై ఎట్ లోయర్ లెవెల్స్, సో ప్రైస్ని కొద్దిగా తగ్గించిన తర్వాత బై చేస్తారు. అలా మీరు స్టార్ హెల్త్లో కూడా మీకు ఇక్కడ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది అలా, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది అలా, అండ్ సెల్లింగ్ చూడండి ఇక్కడ హెవీ సెల్లింగ్ రావచ్చు, బట్ లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ అయితే సడన్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా బెటర్ ప్రైస్ అయితే వస్తుంది. అండ్ కమ్ టు ఇంకొక స్టాక్ లక్ష్మీ ఆర్గానిక్స్. లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ కూడా రీసెంట్గా హైయెస్ట్ ప్రైస్ పాయింట్ నుంచి ఫాలో అయింది స్టాక్ అయితే. ప్రస్తుతానికి ఇట్ ఈస్ అరౌండ్ 200 దగ్గరగా స్టాక్ మల్టిపుల్ టైమ్స్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. నేను లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. సో ఈ స్టాక్ని కూడా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. స్టాక్ ఫాల్ అయినప్పుడు మీకు బై క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. సీ ద బై క్యాండిల్స్ ఎట్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో మళ్ళీ ఒక బై క్యాండిల్ ప్రస్తుతానికి అయితే ఫామ్ అవ్వచ్చు. ఇట్ మే పుష్ ప్రైస్ టు 280 కానీ 300 కానీ అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 200 టు 300 మధ్యలో ఒక ప్రైస్ రేంజ్ ప్రస్తుతానికి అయితే ఫామ్ అయింది. సో లక్ష్మీ ఆర్గానిక్ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. సో ఇవి 5 స్టాక్ ఐడియాస్. 52 వీక్ లోకి దగ్గరగా ప్రైస్ అయితే ఉంది. హోపింగ్ స్టాక్స్ ఇక్కడ నుంచి దే కెన్ పర్ఫామ్ వెల్ అనే బేసిస్ మీద ఈ స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.